ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో రేపు 13వ తారీఖు అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకి ఎలక్షన్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది మా ఛానల్ తరఫున దాదాపు చివరి వీడియో కావచ్చు ఈ ఎలక్షన్స్ మీద. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఎక్కువ అండి. ఎందుకంటే ఆయన ఒకే ఒక డైలాగ్ అనమాట ప్రజల్ని బాగా ఆకర్షిస్తున్నది. అదేంటంటే, నా సంక్షేమ పథకాలు కనుక మీ ఇంట్లకు చేరకపోతే మీరు నాకు ఓటేయొద్దు అని చెప్తున్నారు. అంటే తన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో ఆయన అది గుర్తు చేసి, మీ ఇంటికి కనుక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కనుక రాకపోతే మీరు నాకు ఓటేయద్దు అన్నట్టు చెప్తున్నారు. అది నిజంగా ఓటర్లకి హత్తుకుంటున్నదండి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మీడియాని మేనేజ్ చేయడం చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాళ్ళు ఈ మీడియా చూసి, ఈ హడావుడి చూసి తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటారు కూడా. ఎందుకంటే సహజం. ఎందుకంటే ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా కూడా తెలుగుదేశం ఏదో ప్రపంచం సృష్టిస్తున్నది. అటు మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా వచ్చి మీటింగ్లు పెట్టడం, హోరాహోరీగా మాట్లాడటం, స్పీచెస్ ఇవ్వటం ఇదంతా కాదు. కానీ ఇది సామాన్య ఓటర్కి ఏమనిపిస్తుందంటే, ఒక చిన్నపిల్లాడి మీద, అంటే అమిత్ షా గారితో, మోడీ గారితో, చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్నపిల్లాడు కదండి. ఒక చిన్నపిల్లాడి మీద ఇంతమంది మేధావులు, పెద్ద వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు అంటే జనరల్గా ఏంటంటే సింపతి పెరుగుతుందన్నమాట. ఒకవేళ తెలుగుదేశానికి మరి అంత బలం ఉందంటే అది కూటమి ఏర్పడేది కాదండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పేద మరియు మధ్య తరగతి ఓటర్ల మీద ఆధారపడి ఆయన ముందుకెళ్తున్నారు. ఈ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అటు పవన్ కళ్యాణ్ మీద, ఇంకోటి అమిత్ షా గారి మీద, మోడీ గారి మీద ఆధారపడి ఆయన ముందుకెళ్తున్నారు అనమాట. ఇది సామాన్య ఓటర్లకు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వీరోచితం అనమాట. ఆయన ఎక్కడా కూడా ఏ పార్టీని కూడా తన పొత్తులో చేర్చుకోలేదు, కూటమిలో. అట్లాగే ఉండాలి. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక రేపు పవర్లోకి వచ్చారనుకోండి, ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆయన మోడీ గారి అంగీకారం తీసుకోవాలి, అమిత్ షా గారి అంగీకారం తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ అంగీకారం తీసుకోవాలి. వీళ్ళందరినీ కన్విన్స్ చేసేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ కొద్దిగా అటు ఇటు ఉందంటే ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రభుత్వం పడిపోవడం అన్నది కొత్త కాదండి. చాలాసార్లు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయినాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో, ఈ పొత్తుల ప్రభుత్వంలో నిలకడగా ఉన్నవి చాలా తక్కువ అండి. అయితే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశము ఆ ఒక్క డైలాగ్ అండి. ఆ ఒక్క డైలాగ్ కూడా ఓటర్ల మనసులోకి వెళ్ళిపోతున్నది. మీకు గుర్తుండే ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ ఒక పెద్ద స్లోగన్ తీసుకొచ్చిందండి. అది ఏంటంటే, తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి 2 ఛాన్సులు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి 1 ఛాన్స్ ఇవ్వండి అని ఆ స్లోగన్ తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇదే స్లోగన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్లోగను ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మనసులోకి వెళ్ళిపోతున్నదనమాట. ఆయన ఒకటే చెప్తున్నారు, మా సంక్షేమ పథకాలు కనుక మీ ఇంటికి రాకపోతే మీరు నాకు ఓటేయద్దు. అంటే నిజంగా ఎంత ధైర్యంగా చెప్తారు, ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా ఓటర్ల మీద, ఓటర్లే నా దేవుళ్ళు అన్నట్టు ఆయన చేస్తున్నారు. మరి కూటమి సభ్యులేమో మాకెన్ని సీట్లు కావాలి అవి ఇవి అని చెప్పుకున్నారు. కాబట్టి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మీడియా సృష్టించిన దాంట్లో అయితే తెలుగుదేశం భారీ విజయంతో గెలుస్తుంది అన్నట్టుంది. కానీ అది మా ఛానల్ ఉద్దేశంలో ఏంటంటే, నీతి బీరకాయలో నెయ్యిలాగా అండి. నీతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళ యొక్క మీడియా సృష్టిలో తెలుగుదేశం గెలుస్తున్న దాంట్లో అంతే నిజం ఉందన్నమాట. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారేనండి, అందులో డౌటే లేదు. ఇదంతా ఏంటంటే, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండి, మాకు ఇక్కడ ఓటింగ్ కూడా లేదనమాట. మా ఛానల్లో అబ్జర్వ్ చేసింది గత 6 నెలలుగా చూస్తున్నది ఏంటంటే, సామాన్య ప్రజల్లో, మధ్యతరగతి లేకపోతే బీద ప్రజల్లో
ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. కొంతమంది అంటారు ఎంప్లాయీస్ మీద వ్యతిరేకత ఉందని. ఎంప్లాయీస్ ఏ పార్టీకి కూడా ఎప్పుడు ఫేవర్గా ఉండరండి. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో అనుకుంటా రామారావు గారి హయాంలో ఆయన ఫస్ట్ డైలాగ్ వేశారు, ఏ అధికారి అయినా కూడా మీకు పని చేయకపోతే అధికారి యొక్క గల్లా పట్టుకోండి, కాలర్ పట్టుకోండి అన్నట్టు ప్రజల్ని రెచ్చగొట్టారనమాట. కాబట్టి ఎంప్లాయీస్కి కూడా తెలుసు ఏ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో. అంటే కొన్ని కారణాల వల్ల ఏంటంటే అక్కడ ఉండే నాయకుల వల్ల నాయకులు చెప్పిన దాన్ని బట్టి ఓకే అంటారు, కానీ ఓటు అన్నది సీక్రెట్ కదండి, ఎవరికి వేస్తారో తెలియదు. కాబట్టి ఇంకో విషయం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీ చిన్న చిన్న నాయకుల్ని కార్పొరేటర్లని వాళ్ళు తమ పార్టీలోకి చేర్చుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే నాయకుడు మారితే ఓటర్లు కూడా మారుతారని. అట్లా కాదండి. ఎందుకంటే నాయకుడు అనేక కారణాల వల్ల మారిపోవచ్చు అనమాట, పార్టీ మారచ్చు. కానీ ఈ ఓటర్ అనేవాడికి మొదటి నుంచి కూడా ఒక భావన లోపల ఉంటుంది అనమాట. నాయకుడికి భయపడి సరైన నియమబడి తిరుగుతామంటారు, కానీ ఆ ఓటేసేటప్పుడు మాత్రం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే వేస్తారండి. ఇది ఒకటి చూసాము. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ బొట్టాబొట్టిగా మార్జిన్లో ఎక్కడైనా గెలుస్తాయండి, అది మాత్రం నిజం. ఎవరికి కూడా వన్ సైడ్ గేమ్ అయితే కావట్లేదు. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ ఏదన్నా కూడా బొటాబొట్టి మెజారిటీతో గెలుస్తారు, కానీ థంపింగ్ మెజారిటీ అయితే ఎక్కడ రాదు. అయితే ఏంటంటే ఈ మేము మొదటి నుంచి చెప్తున్నది, విశ్వసిస్తున్నది, పదే పదే చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైతే పేద మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది కలగలేదో అప్పుడు ప్రభుత్వాలు కూలిపోవండి, ప్రభుత్వాన్ని ఓడించరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పేద మధ్య తరగతి వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది అనివార్యము, గెలుస్తుంది గ్యారంటీగా. అయితే ఎన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తుందని చెప్పలేము అనమాట. ఎందుకంటే మొదట్లో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్న ఆయనే తర్వాత తగ్గిపోయారు. ఇప్పుడు నిన్న కూడా మేము మా వీడియోలో చెప్పామన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 125 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుందని. ఇంకా తగ్గినా కూడా ఇంక 2-3 రోజుల్లో ఏమైనా మార్పులు కానీ లేకపోతే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నారు. కారణం ఏందో అందరికీ తెలిసి ఉంటుంది. అట్లా వెళ్ళిపోయినా కూడా ఇంకో 10 సీట్లు తగ్గినా కూడా ఇంకో 20 సీట్లు తగ్గినా కూడా 100 సీట్లు అయితే గ్యారంటీగా వస్తాయండి. మేము ప్రతిసారి చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఎందుకంటే సామాన్య ఓటర్కి అంటే అటు తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ కాని వాళ్ళు ఒక 30% అట్లా ఉంటారండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మరి పథకాలు అమలు కావాలంటే అందరి అనుమతులు కావాలి, అది కూలిపోయే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. అదే జగన్ కేసి ఏదో ఆయనకు తోచింది చేస్తుంటాడు, ఆయనకు తోచిన సంక్షేమ పథకాలు చేస్తుంటాడు, కాబట్టి ఆయనకే ఓటేద్దాం అనుకుంటారు. రెండోది ఏంటంటే వీళ్ళ యొక్క హడావుడు చూసిన తర్వాత పాపం చిన్నపిల్లాడి మీద అమిత్ షా గారు మోడీ గారు బాణాలు వేయటం, ఈ ప్రసంగాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక సింపతి వేవ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందండి. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లో వరకు చూస్తే వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనండి. ఇది మాకు ఏమీ పేటీఎంలు ఏటీఎంలు ఏమి చేయలేదు. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా మా ఛానల్ దగ్గరికి రాలేదు. కానీ మేము 6 నెలల నుంచి స్టడీ చేసి, ఎందుకంటే మేము ఇది ఛానల్ 3 సంవత్సరాల క్రితమే పెట్టాము, రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించాం. కాబట్టి మేము ఏది మాట్లాడినా కూడా బాగా అబ్జర్వ్ చేసి మాట్లాడాలండి. ఏదో నోటికి వచ్చింది మాట్లాడే మాట తిప్పటం మడమ తిప్పటం కూడా మాకు చేత కాదు. అలా మాట తిప్పి మడమ తిప్పి చేసే ఛానల్స్ చాలా కనుమరుగైపోతాయి అన్నమాట. మేము ఇంకా చాలా సంవత్సరాలు చాలా కాలం ఈ ఛానల్ నడిపించాలని, ప్రజల హృదయాల్లో ఉండాలని మేము కోరుకున్నాం. కాబట్టి ఉన్న వాస్తవాలు మేము చెప్తున్నాం అనమాట. మా దగ్గరికి అటు తెలుగుదేశం వాళ్ళు కానీ ఇటు వైఎస్ఆర్సీపీ ఏ రాజకీయ పార్టీ కూడా రాలేదు. కొత్తగా పెట్టిన పార్టీలు 2-3 వచ్చి మా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినాయి, కానీ ఈ పెద్దవాళ్ళు ఎవరు మాకు సపోర్టు లేరు, అపోజిషన్ కూడా లేరు. మేము ఇప్పటికే చెప్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఉంటామండి.